హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? ఇది చాలా బాగున్నానండి. ఇది సంక్రాంతి వీడియో అనమాట. మా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. దేవుడి అదే పంతులకి ఇవ్వాల్సిన స్వయం పాకానికి కాయగూరలు అవి పట్టుకొని వెళ్ళామన్నమాట, వంట అవి చేసుకొని. ఎందుకంటే మావయ్య గారికి కాలు బాగాలేదు కాబట్టి బజార్కి అవి వెళ్ళలేరు కాబట్టి నేను అన్నీ కొనేసి మేమే తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అత్తయ్య గారు అయితే పాపం స్నానం చేసి అలా ఉన్నారు, చీర అవి కట్టుకోలేకపోతున్నారు అనమాట. నైటీ మీద ఉంటున్నారు కదా అని చెప్పేసి చక్కగా శారీ అన్ని కట్టి రెడీ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది, పండగలు అప్పుడే కదని. మేమైతే ఇలా రెడీ అయితే వెళ్ళామన్నమాట. అలా మా వారు ఫోటో తీస్తున్నానని అలా నిల్చుండిపోయారు, వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ అత్తయ్య గారు అయితే మావయ్య గారు మూలన పెట్టేశారు. మూలన పెట్టేశాక అంటే మాకు బట్టలు అవి పెట్టరండి, పంతులకి ఇవ్వాల్సిన స్వయం పాకాన్ని మూలన పెట్టేసి స్వయం పాకం ఇచ్చేస్తారనమాట. వండిన పిండి వంటలు కానీ అన్నం అవి ఏది పెట్టరనమాట. ఇది మాత్రం ఇలాగ మూలన పెట్టేసి అలా ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే పువ్వులు, దేవుడికి తీసుకొచ్చిన పువ్వులు మా అత్తయ్య గారు అయితే పెడుతున్నారు. మా అత్తయ్య గారికి అస్సలు జుట్టు అంతా ఊడిపోయిందండి, టోటల్గా ఊడిపోయింది. ఇక్కడ దేవుడికి దండం పెట్టుకున్నాక మా అత్తయ్య మావయ్య దగ్గర అక్షంతలు అయితే ఏం చేసుకున్నాము. చక్కగాను వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి కాబట్టి నిజంగా గ్రేట్ అండి మా అత్తయ్య మా మావయ్య. ఎన్నిసార్లు చెప్పినా తక్కువేను. ఎందుకు అంటే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండాను. బజార్ అవి వంటి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మా వారు వెళ్ళి కొనేసి ఇచ్చేస్తున్నారు. కానీ ఇంట్లో పనులు అంటే చాలా పనులు ఉంటాయి కదా, వంట నుంచి అన్నీ ఉంటాయి కదా తెల్లవారి. కానీ అన్ని పనులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని చేస్తున్నారనమాట. ఈ ఆంటీ వాళ్ళు ఏంటంటే పక్కన మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన రెంట్కుంటున్నారనమాట. వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు బాగాను. సరదాగా వాళ్ళకి వీళ్ళు తోడు, వాళ్ళకి వీళ్ళు అలాగా తోడుగా మాట్లాడుకొని సరదాగా ఉంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే మా మావయ్య గారికి కోట్ మొన్న మా వారు ఢిల్లీకి వెళ్ళాం కదా, ఢిల్లీ నుంచి తెచ్చారనమాట. అది మా అమ్మాయి అయితే వేస్తుంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం కదా అని చెప్పేసి అలా మా మావయ్య బండి మీద ఉంటే లేదని చెప్పేసి తీసాను అనమాట. ఈ వీడియో మాత్రం నిజంగాను ఇది ఒక మెమరీఫుల్ వీడియో అండి. ఇన్ని వీడియోల కంటే ఇది చాలా మా వారికి ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. హ్యాపీ అనిపిస్తుంది. అన్ని వీడియోలో ఉంటారు అత్తయ్య మావయ్య, కానీ దీంట్లో మాత్రం చాలా అయితే ఉందన్నమాట. లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఏంటి అన్నది. చాలా మెమరీ మా వారికి మాత్రం ఇది ఒక గుర్తుగా ఉండిపోతుంది అత్తయ్య మావయ్య వీడియోలు కాబట్టి. ఇక్కడ మా అమ్మాయి కూడా దండం పెట్టేసుకొని చెప్తున్నారు మా మావయ్య పెద్దవాళ్ళకి దండం పెట్టుకో, అదే పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళకని. ఇక్కడ మా అబ్బాయి అటు ఇటు తిరిగేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా అక్షంతలు వేయించేసుకొని ఇక్కడ కామెడీ ఏదో జరిగింది, దానికోసం ఇలా నవ్వుతున్నారనమాట మా వారు. అలాగను ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము, కానీ ముందు భోజనం చేసేద్దాము మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫొటోస్ తర్వాత తీసుకుందామని ఇంకా తీయలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఇంటి నుంచి చేసుకొని వెళ్ళిపోయాను. పప్పు కలగూర చేస్తారు సంక్రాంతి రోజు. కలగూర అన్ని కాయగూరలు వచ్చేసింది, పరమాన్నం, గోబీ పకోడీ, తర్వాత ఇవన్నీ బయట నుంచి కాజా, తర్వాత బూర్లు, అరిసెలు, పాకుండ్లు, తర్వాత ఏమో జంతికలు, ఇవి ఏంటంటారు పొంగడాలు, గుల్ల పువ్వులు, వైట్ రైస్, ఇవన్నీ ఇంట్లో చేసుకెళ్ళాను. కొన్ని మాత్రం బయట కొన్నాను అనమాట. అంటే ఇవి పిండి వంటల ప్యాకెట్లు ఇవి మాత్రం బయట అలా కొనేసి తీసుకెళ్ళానండి. అత్తయ్యలు తింటారు కదా అని చెప్పేసి, పండగ కదా అనేసి. ఇక్కడైతే భోజనాలు అయితే ఆకులు తీసుకొచ్చారు, ఇస్తరాకులు తింటే అరిటాకులు దొరకలేదంట, అందుకని చెప్పేసి ఇస్తరాకులు తీసుకొచ్చారు మా వారు వెళ్ళి. పండగ టైంలో ఇస్తరాకుల్లో అరిటాకుల్లో తింటే ఆ ఫీలే వేరండి. అందుకని చెప్పేసి పండగ కదా అని చెప్పేసి ఇలాగ అత్తయ్య మావ అయితే కలిసి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మాకు ఏంటంటే మా పిల్లలకి సంక్రాంతి రోజు కూడా స్కూల్ ఉంది. సంక్రాంతి భోగి రోజు సెలవు ఉంది, కానీ సంక్రాంతి కనుమ సెలవు స్కూల్ పెట్టేశారనమాట. కానీ స్కూల్ మానిపించేసి ఆ రోజు ఎవరు రారు కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఉన్న కాసేపు వాళ్ళతో ఉంటే టైం స్పెండ్ చేస్తాం. మా వారు హ్యాపీ, మా అత్తయ్య మా మావయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదని ఇక్కడ నేను తింటుంటే మా వారు ఏదో జోకులు వేసి వీడియో తీస్తున్నారనమాట. అన్నీ అలా వాళ్ళు తినేసాక అలా చక్కగా కూర్చొని నేను తినేస్తున్నాను వడ్డించేసి. వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని అన్నీ వండేసి తీసుకెళ్ళిపోయాను. మా ఇంట్లో అలాగా పూజ చేస్తూ వంట కూడా చేశాను అనమాట. ఎందుకంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు, మేము వెళ్ళేలోపు మళ్ళీ వంట చేయడం అవి ఇబ్బంది పడతారు. ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ అనమాట. అలా ఇలా కాదు, ఎప్పుడూ లేదండి, సరదాగా మా అత్తయ్య మా మావయ్య దగ్గర ఎందుకు అలా సరదాగా టైం స్పెండ్ చేద్దామని సరదాగా డ్యాన్స్లు అవన్నీ వేసాం అనమాట. ఒకరు కాదు, మా మావయ్య చేత పిల్లల చేత అందరి చేతను అలా వీడియోస్ తీశారనమాట.
మా మావయ్య సరదాగాను రాకపోయినా కాలు కట్టేసింది. దెబ్బ తగిలింది కదా! యాక్సిడెంట్ అయింది కదా! అయినా నిల్చొని సరదాగా ఎప్పుడూ లేదండి. మావయ్య గారికి చెప్పాలంటే భయం, డాన్స్ ఎయ్యండి అది ఇది అని చెప్పడానికి భయం అనమాట. అసలు ఆ రోజు భయం అనిపించలేదు. సరదాగా ఉన్నాం కదా అనేసి మా అత్తయ్య గారు కూడా రెడీ అయ్యారు కదా! డాన్సులవి మా అత్తయ్య గారి చేత కూడా ఏయించేసాను అనుకో, ఒక మెమరీలా ఉంటది కదని ఇదే చెప్తున్నాను. మా వారికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట సంక్రాంతికి. వాళ్ళ అమ్మ, నాన్న చేత డాన్స్ ఏయించడం. అయితే మా అత్తయ్య గారు, "అమ్మో! లాగేస్తున్నావా" అనేసి అంటున్నారు. నడవలేరు కదా! స్లోగా నడుస్తారు పాపం. పిల్లలతో ఇలాగా వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారో నిజంగాను. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ హ్యాపీనెస్. మా ఆయన చేత కూడా ఏయించానమాట. మా వారు నాతో సరదాగా ఏదో ఏస్తారు కానీ వాళ్ళ అమ్మ నాన్నతో ఏసింది ఒక ఆనందం ఉంటుంది కదా! ఇవన్నీ చిన్న వీడియో తీసి అలా మెమరీగా ఉంచుకున్నానమాట. ఇక్కడ మా పాప చూసారా, డ్యాన్స్ ఏదేదో వాళ్ళ నాన్నమ్మ పట్టుకొని ఏస్తుంటే అలా ఏసేస్తుందనమాట. హ్యాపీనెస్ కోసం అలా చేతులు ఊపేసి. అలా అలాగైతే వీడియోస్ అయితే తీసుకున్నామండి చాలా హ్యాపీగాను. తిప్పండి నానమ్మ అది ఇది అని చెప్పేసి. మేము వెళ్ళామంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. బావగారు వాళ్ళు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారనమాట. వాళ్ళకి వీలు అవ్వలేదు రావడానికి. తర్వాత వస్తానని ఉన్నది కాసేపైనా సరే పిల్లలతో అలా ఎంజాయ్మెంట్. ఇక్కడ చూసారు మా మావయ్యకి అత్తయ్యకి చెప్పామన్నమాట. మా పాప అయితే చెప్తుంది, వాయిస్ ఓవర్ అయితే తీసామండి ఎందుకులే అని చెప్పేసి. మా పాప చెప్తుంది అనమాట, ఇలా ఏంటి నానమ్మ, అలా ఏంటి నానమ్మ, తాతయ్య అని చెప్పేసి ఇలా చేతులు పట్టుకొని. సాంగ్ అయితే అర్థమే ఉంటుందేమో మీ అందరికీను. సురేఖ పాట అండి, చిరంజీవి ఇది కొత్తగా వచ్చిన మూవీ. ఇక్కడ ఏంటంటే ఫోటోలకి పోజులు ఇవ్వమని చెప్పారు. మా అత్తయ్య గారు సిగ్గు అంతా ఇంత కాదు, ఒకరి కళలో ఒకరు చూసుకొని ఫొటోస్ తీసుకోండి అని చెప్పేసి అంటే ఎంత సిగ్గుపడిపోతున్నారో. ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అని మా అత్తయ్య అడగడం. మా మావయ్య చూడు అంటే వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూనే నవ్వొస్తుంది అనమాట. మా అత్తయ్య గారిని మా మావయ్య గారు చూడు ఇలా చూడు అంటే సిగ్గేసేస్తుందని చెప్పేసి సిగ్గుపడిపోతున్నారు మా అత్తయ్య గారు. ఇంకా రియల్గా చూస్తే మేము ఎంత ఆనందపడ్డామో నిజంగాను. చాలా సరదా అనిపించింది అనమాట. ఇంకా ఫ్యామిలీ అంతాను అత్తయ్య మావయ్య మేము అందరం కొన్ని కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నామండి. ఇలా అయితే మా సంక్రాంతి ఫుల్ హ్యాపీగా అయింది. చాలా అంటే చాలా బాగా అయిపోయింది అనమాట. ఎందుకంటే కనుమకి ఇంకా వెళ్ళలేదు. సంక్రాంతి రోజు వెళ్ళొస్తాము, కనుమకి కుదరలేదనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మా యానివర్సరీ అని చెప్పేసి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. మూవీకి ఎప్పుడు వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి బయలుదేరే టైంలో అనమాట ఇది. మా పిల్లలు ఇద్దరు మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆ వీడియో లాస్ట్ అయిపోయిందనమాట. ముందే మేము తీసుకున్నప్పుడు తీసారు కానీ వీడియో లాస్ట్ పెట్టాను. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఆశీర్వాదం తీసుకొని బయలుదేరిపోదాం ఇంకా అని చెప్పేసి బయలుదేరుతున్నాము ఇంటికి. వీళ్ళు అత్తయ్య మావయ్య మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతకంటే ఎక్కువ మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యామండి నిజంగాను. ఎందుకంటే ఒక మెమరీలా అనిపించింది నిజంగాను. ఈ వయసులో కూడా నిజంగా పాపం నిల్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగాను. కానీ అలాగా వాళ్ళకి పనులన్నీ చేసుకుంటారండి, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. మా మావయ్య గారిని అత్తయ్య గారిని చూసి మేము బోల్డ్ మోటివేషన్ అవ్వాలన్నమాట. చాలా వరకును వాళ్ళని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరిపోయి వచ్చే దారిలో ఏమో సర్కస్ పెట్టారనమాట. డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళలేదు, యూట్యూబ్లో చూడడం, మూవీలో చూడడం తప్ప లైవ్ ఎప్పుడు చూడలేదనమాట. సరే అని చెప్పేసి మా వారు ఎప్పటి నుంచి చెప్తున్నారు తీసుకెళ్తానని. కానీ ఆ రోజు అతని అలా తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా అలాగా ఉన్నాం కదా, నలుగురు ఉన్నాము అనేసి సరదాగా అత్తయ్య వాళ్ళ ఇంటి దారిలోనే అనమాట మళ్ళీను. అందుకనేసి అక్కడ ఉంచట్లేదండి. మధ్యలో పాప్కార్న్స్, సమోసాలు, డ్రింకులు అన్నీ అమ్ముతూనే ఉన్నారు అలాగా కంటిన్యూగాను. సర్కస్ బాగుందండి. ఇంకా అంటే అమౌంట్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే జంతువులు అవి పెట్టలేదు. జంతువులతో పెట్టుంటే ఇంకా బాగుందనంట. నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు కానీ మా వారు ఎప్పుడో చూసారంట. జంతువులతో పెడితే బాగుంటుందంట సరదాగాను. ఇంకా కాసేపు ఉంటే బాగుందని అనిపించింది. తొందరగా కూడా అయిపోయిందనమాట. అలా కాసేపు పాప్కార్న్ అవి సినిమా హాల్లో అలా తింటాం, అలాగే సర్కస్ చూస్తూ పాప్కార్న్ ఎంజాయ్ చేసామన్నమాట అందరమేను. చక్కగా తినేసి కాసేపు అలా కూర్చొని కొన్ని మాత్రం చాలా భయం అనిపించిందండి. కొన్ని చేస్తూ ఉన్నప్పుడు డైరెక్ట్గా చూసాం కదా, కొన్ని చేస్తుంటే చూసారా ఎలాగ కొన్ని వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతుందని
కొన్ని పెడుతున్నాను అనమాట బాగాను. ఆ బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా, దాని లోపల కూడాను బైకులతో చేశారండి. ఆ బ్లాక్ దాంట్లోనూ చాలా భయంకరంగా అనిపించింది అనమాట. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.